ఒక మాట అంటున్నాడు, వ్యాజ్యమాడమంటున్నాడు, మీ రుజువులు చూపించమంటున్నాడు. ఇంకా మీ రుజువులు చూపించండి, పూర్వమైన వాటిని విషదపరచండి. అవి సత్యమో కాదో మీరు విషదపరచండి. అవి సత్యమైతే మేము దాన్ని అనుసరిస్తాం. అది సత్యము కాకపోతే అది మాయాస్వరూపమే అని అంటున్నాడు. అది మాయాస్వరూపమే అని అంటా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. ఊరికే నమ్మద్దు. మీ నమ్మకము మూఢనమ్మకముగా ఉండకూడదు. మీ నమ్మకము అంధవిశ్వాసముగా ఉండకూడదు. మీ నమ్మకము మరి సత్యముతో కూడినది కాకుండా ఉండకూడదు. మీ నమ్మకము రుజువైనదిగా ఉండాలి. మీ నమ్మకము సత్యమైనదిగా ఉండాలి. మీది మూఢనమ్మకముగా ఉండకూడదు. మీది అంధవిశ్వాసముగా ఉండకూడదు. కాబట్టి మీరేం చేయాలి? మీరు వాటిని విషదపరచండి. మీరు తెలియజెప్పండి. మీ దేవుళ్ళ గురించి మీరే చెప్తే మేము వింటాం. చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, అందులో మీ దేవుడు ఎవరో చెప్పండి. ఆ దేవుడి గురించి చెప్పండి, మేము వింటాం. ఆ దేవుడు సత్యమో కాదో మేము ఆలోచన చేస్తాం. అది ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తాం. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, యెహోవా ఉత్తముడని ఆయనను రుచి చూచి తెలుసుకొని, భూమి మీద ఆయన కృప చూపుచు నీతి న్యాయమును జరిగించుచున్న యెహోవాను నేనే అని నన్ను పరిశీలనగా తెలుసుకొనండి అని అంటున్నాడు. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి కదా. నన్ను ఊరికే నమ్మద్దు, నన్ను మూఢనమ్మకాలతో నమ్మద్దు, నన్ను అంధవిశ్వాసంగా విశ్వసించవద్దు. మీ నమ్మకము సత్యముతో కూడినదై ఉండాలి. సత్యము లేకుండా మీరు నమ్మితే అది సత్యము కాదు. సత్యము లేకుండా మీరు నమ్మితే అది సత్యము కాదు. కాబట్టి అది సత్యము అని చెప్పడానికి ఏంటి? మీ రుజువులు చూపించండి. ఈయన మా నాన్న అనడానికి ఏంటి రుజువు? ఏమో మా అమ్మ అనడానికి ఏంటి రుజువు? చెప్తుంది, నాన్న నిన్ను కన్నాను రా, నిన్ను పెంచాను రా, నిన్ను పెద్ద చేశాను రా. కావాలంటే ఈ పోలిక చూడు, మా పోలిక చూడు. పోలికలు చూసారా సార్ ఏం చెప్తారు? వాళ్ళ కొడుకు అంతా వాళ్ళ నాయనలాగా ఉన్నాడు, వాళ్ళ కొడుకు అంతా వాళ్ళ అమ్మలాగా ఉన్నాడు. పోలిక కదా, అది రుజువు. మరి నీ రుజువేంటి? నీ రుజువేంటో నువ్వు చూపించు అంటున్నాడు. అందుకే పురాతనమైన కాలాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. పూర్వం నుంచి జరిగిన సంగతుల గురించి మాకు విషదపరచండి, మేము దాన్ని చాటి చేసుకుని అది మేలో కీడో మేము తెలుసుకొని మేము దాన్ని విశ్వసిస్తాం. మేలో కీడో తెలుసుకొని మేము దాన్ని విశ్వసిస్తాం. అయితే ఇక్కడ అంటున్నాడు